ఎప్పుడు లవ్ లో పడినా చాలా డీప్ అన్నట్లే ఉంటుంది. కానీ చివరికి ఆమె ప్రేమ పెటాకులవుతుంది. కెరీర్ ఆరంభంలో శింబుతో ఆమె లవ్ స్టోరీ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు రేపో వీళ్ళిద్దరి పెళ్లి అనుకుంటున్న టైంలో ఉన్నట్లుండి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. నయనతారే శింబుకు దూరంగా వచ్చేసింది. ఆ చేదు అనుభవాన్ని మర్చిపోయి మళ్లీ సినిమాల్లో బిజీగా అయిపోయినట్లు కనిపించింది. కానీ మళ్లీ ప్రభుదేవతో ఎఫ్ఐఆర్ మొదలు పెట్టింది. ఇదెంత డీప్ అయిందంటే ప్రభు కోసం తన మతాన్నే మార్చుకుంది నయన్. ప్రభుదేవ పేరును చేతి మీద పచ్చబొట్టు వేయించుకుని తానిక సినిమాల్లో నటించినని నిర్మాతలందరికీ చెప్పేసి పెళ్లికి రెడీ అయిపోయిన టైంలో మళ్లీ అక్కడ కూడా ఏదో తేడా కొట్టింది. ఆ ప్రేమ కథ కూడా అటకెక్కేసింది. ఇలాంటి 2 సార్లు ప్రేమలో దెబ్బతిన్నాక నయన్ ఇంకోసారి ప్రేమలో పడే అవకాశమే ఉండదనుకున్నారంతా. కానీ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కుచ్ కుచ్ హోతా హై అయిపోయింది. అతడితో కూడా త్వరలోనే పెళ్లి అనుకుంటుండగా మళ్లీ నెగిటివ్ వార్తలు వినిపిస్తున్నాయి. విఘ్నేష్ కూడా నయన్ కు ఇప్పుడు నచ్చట్లేదని, అతడికి కూడా ఆమె టాటా చెప్పేసిందని కోలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు. కొంతకాలంగా ఇద్దరు ఎక్కడా కలిసి కనిపించకపోవడం కూడా ఈ రూమర్లకు బలం చేకూరుస్తోంది. 3 సార్లు ప్రేమలో ఫెయిల్ అయిన నయన్ ఇక పెద్దలు చూసిన సంబంధం ఏదో చూసుకొని పెళ్లి చేసుకుంటే బెటర్ ఏమో.